హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కారం బూందీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. బూందీ విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఈ పిండిని స్ట్రైనర్లోకి వేసుకొని జల్లిచ్చి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇట్లా బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకి బూందీ అనేది గుల్లగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని ఇట్లా కొంచెం నీళ్ళగా కలుపుకోవాలి. మనం స్పూన్తో వేస్తుంటే పిండి బ్రేక్ అవ్వకుండా రిబ్బన్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు ఇక బూందీ వేసుకుందాము. ఇది వచ్చేసి బూందీ గెరటండి. దీంతో వేసుకుంటే బూందీ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. స్టవ్ మీద ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. ఒకసారి వేస్తేనే మనకి పిండి అనేది పైకి వచ్చేయాలన్నమాట. అంత హీట్ అయిన తర్వాత మనం బూందీ వేసుకునేది స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం బూందీ గంటిలోన పిండి వేసుకుంటూ పోతే బూందీ అనేటివి విడివిడిగా పడుతూ ఉంటాయండి. కొంచెం స్పీడ్గా ఆయిల్ అంతా బూందీ నిండుకునే వరకు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు 1-2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం హైలోనే ఉండాలి. ఇట్లా 1-2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అయినాయి అనుకుంటే అప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇట్లా చూడండి, బూందీ ఇట్లా నలిపి చూస్తే క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పుడు వీటిని పక్కకు తీసేయాలి. మనం ఇప్పుడు తర్వాత బ్యాచ్ వేసుకునేటప్పుడు 1-2 నిమిషాలు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని బూందీ గెరటికి ఉన్న వెనక పిండిని అంతా తుడిచేసి బూందీని వేసుకోవాలన్నమాట. అట్లయితే మనకి బూందీ అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు బూందీ అంతా వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలను అయితే ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి 1 గుప్పెడు కరివేపాకు వేసేసి వేయించుకుంటున్నాను. ఇట్లా కరివేపాకు వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 పెద్ద సైజు ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొనేసి ఈ ఆయిల్ లేకేసి వేయించుకుంటున్నాను. ఈ కారం బూందీలోన ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బూందీని కలుపుకోవడమే. చూడండి, బూందీ అయితే విడివిడిగా ఎలా వచ్చిందో ఎక్కడ అంటుకోకుండా విడివిడిగా వస్తాయన్నమాట ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు వీటిని అయితే కలుపుకుందామండి. ఈ బూందీలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుంటున్నాను. ఈ పల్లీల్ని వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకు అట్లే వేయించి పెట్టుకున్న ఎల్లిపాయల్ని వేసుకొనేసి ఒకసారి ఉప్పు రుచి చూసుకొనేసి అవసరమైతే కొంచెం ఉప్పునేసి కలుపుకోవచ్చండి. నాకైతే అవసరం పడలేదు, నేను పిండిలోనే ఉప్పు వేసుకున్నాను కదా, సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని కావాలనుకుంటే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుందండి. నేనైతే వేసుకోవడం లేదు, ఒట్టి చాట్ మసాలా ఒకటే వేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి. మన కారం బూందీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.